హలో అండి, నేను మళ్ళీ వచ్చేసా. మాకు సంక్రాంతి అంటే ఏంటి, ఎలా చేసుకుంటామో మీకు క్లియర్ కట్ గా చూపిద్దామని చెప్పి ఈ వీడియో చేశాను. ముక్కలా స్టార్ట్ చేసామో లేదో ఐస్ క్రీమ్ బండి వచ్చేసింది. ఇంకా మనం ఆగుతామా, బాదం పాలు విత్ ఐస్ క్రీమ్ ఒకటి తీసేసుకున్నాము. అసలు సంక్రాంతి వచ్చిందంటే చాలు ముగ్గులు పోటీలు పెట్టినట్టు ఒక్కొక్కరింటి ముందు పెద్ద పెద్ద ముగ్గులు వేస్తారు. అసలు మా వాళ్ళు అయితే తగ్గేదేలే అనుకుంటూ వేస్తారు. ముగ్గేస్తున్నాం, బంతిపూలు లేవు కదబ్బా అని అనుకునే లోపు బంతిపూలమ్మ బంతిపూలు అనుకుంటూ ఆటో వచ్చేసింది. ఈ అన్న వాళ్ళు సూర్యాపేట నుంచి వచ్చారంట. కవర్ 30 రూపీస్ అన్నారు. ఇంకా ఆగుతామా, తీసేసుకున్నాము. ఇదిగోండి భోగి పండగ వేసే గదుల ముగ్గు ఇదే. ఇంకా సంక్రాంతికి గొబ్బెమ్మలు చేసే డ్యూటీ మాత్రం మా నాన్నమ్మది. ఇంకా మా నాన్నమ్మ డ్యూటీ మా నాన్నమ్మ ఎక్కేసింది. ఇంకా ఇది మాత్రం నా ఫేవరెట్. సంక్రాంతి అంటే భోగి మంట లేకుండా ఎలా, ఇంకా అది కూడా వేసేసాము. ఇంకా అందరం కలిసి సరదాగా అలా ముచ్చట్లు చెప్పుకుంటూ ఎంజాయ్ చేసాము. ఇది మా పెద్దమ్మ వాళ్ళ ముగ్గు. మా పెద్దమ్మ వాళ్ళు కూడా 2 ఎక్స్పర్ట్స్ ముగ్గులు వేయడంలో. ఇది మొత్తం భోగి ముందు రోజు. భోగి రోజు ఏం చేశానో చూపిస్తాను పదండి. మార్నింగ్ లెగిసి చూడగానే అందరిళ్ళ ముందు ముగ్గులు మాత్రం చాలా అందంగా ఉన్నాయి. మరి పండగంటే స్పెషల్ ఉండాలి, అందుకని భోగి రోజు గారెలు. మా తాతగారు సుబ్బయ్య గారు చాలా గొప్ప వ్యక్తి. ఇంకా భోగి రోజు మాత్రం ప్రతి సంవత్సరం మన శ్రీరామచంద్రుడు గ్రామ సంచారం చేస్తారు, తమ రాజ్యం ఎలా ఉందో చూసుకోవడానికి. ఇంకా భోగి అంటే భోగిపల్లి హడావుడి లేకుండా ఎలా ఉంటుంది, అందుకని మా చిట్టి అండ్ కన్నమ్మకి భోగి పళ్ళు పోసాము. ఎంత క్యూట్ గా ఉన్నారో చూడండి మా చిట్టి అండ్ కన్నమ్మ. ఇంకా ఈవినింగ్ అయిపోయింది. మళ్ళీ గొబ్బెమ్మలు, ముగ్గులు, ఇంకా హడావిడియే. ఇంకా అలా గొబ్బెమ్మ చేశాక పసుపు, కుంకం, నవధాన్యాలు, రేగిపండు ఇలా బంతి పువ్వు పెట్టి పెడతారు. ఇంకా సంక్రాంతికి రథం ముగ్గేస్తారు. రథం ముగ్గే ఎందుకు వేస్తారని మా నాన్నమ్మని అడిగాను. శంకర్ మియ్య ఆ రథం వేసుకుని దేశ సంచారం చేస్తారంట, అందుకని సంక్రాంతి రోజు రథం ముగ్గేస్తారంట. ఇంకా మా బుడ్డోల హడావిడి స్టార్ట్ అయిపోయింది. మా చిట్టి అనే హేమన్య మాత్రం ఎక్స్ప్రెషన్ క్వీన్సే. నానమ్మ మాత్రం ఖచ్చితంగా నాగపాము వేస్తుంది. ఎందుకు నానమ్మ అని అడిగితే ఏమో ముందు నుంచి వేస్తాం, అందుకని నేను కూడా కంటిన్యూ చేస్తున్నాను అంది. సంక్రాంతికి మాత్రం పిల్లలు పెద్దలు ముచ్చట్లు, హడావుడి, ఉరుకులు పరుగులు చాలా బాగుంటది. చాలా సందడిగా ఉంటది కదా. ఇంకా నేను అలా ఒక రౌండ్ వేసి వచ్చేసరికి మా అమ్మ మాత్రం ఇంటి ముందు ముగ్గు కంప్లీట్ చేసేసింది. మా అత్తయ్య వాళ్ళు మాత్రం రంగోలి చాలా బాగా వేశారు. సంక్రాంతి మొత్తం ఈ ముగ్గుల్లోనే ఉండిపోయింది. రథం బాగుంది కదా క్యూట్ గా. ఇది సంక్రాంతి రోజు ఇంటి ముందు తోరణం మాత్రం మంచి కలర్ఫుల్ గా ఉంది. ఇంకా సంక్రాంతి స్పెషల్ పూర్ణాలు అండ్ గారెలు. నాకు మాత్రం సంక్రాంతి రోజు మొత్తం ఈ ఫోటోషూట్ల దగ్గరే అయిపోయింది. షార్ట్స్ లో ఉంటది, చూసేయండి ఎలా చేసాము. కనుమ రోజు ఏం చేసాము నెక్స్ట్ వీడియోలో వచ్చేస్తుంది. ఓకే, బాయ్.